మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. రకరకాలుగా ఉంది ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాను. ఎవరండి పోతుంది? డీజే సాయి స్మైలీ ఓకే ఓకే. ఎవరేది పప్పులో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎలా అవుతారు? శ్రీకాంత్ మాత్రం పక్కాగా గుండు కొట్టేయాల్సిందే. ఇది మాత్రం పెట్టు. చూడండి 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 ఎలా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి మెట్ల దారి నుంచి ఈరోజు మేము చాలా పద్ధతిగా మెట్ల దారి నుంచి వెళ్ళి ఆ దివ్య దర్శనాన్ని చేసి, నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. సారీ, దైవ దర్శనం చేసుకోవడానికి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఉంటదిరా, ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. అబ్బా, నేను కాలచంద్ర పెట్టుకొని తింటా ఎంత బాగుందో. చాలా రోజుల తర్వాత నాకు కురుకురు ప్యాకెట్ ఇచ్చారు. ఈ ఆకులు కనుములు తిని చాలా ఆనందంగా ఉన్నాను. ఏ జాక్, ఎటు వెళ్తున్నావు నువ్వు? సరే సరే, కానీ వాటర్ బాటిల్ కూడా ఎవరైనా ఇస్తే ఎంత బాగుంటుందో. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. నీకోసం నేను తిరుపతి వచ్చారా? అప్పుడు కాదు కానీ ఫస్ట్ ఇప్పుడు దర్శనం. ఇప్పుడు దర్శనం రోజులు అయిపోతే చాలు. అయిపోద్దిరా, నేను ఉన్నాను కదా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మనం స్లోగా నడిస్తే టెల్ మీ యాక్చువల్లీ నీకు కనిపిస్తలేదు అసలు. ఎంత అందంగా ఎలా బిడ్డ. మనం తిరుపతికి వచ్చాం కాబట్టి నేను ఎప్పుడు చాలా అందంగా కనపడతాను అనమాట. వెనకాల వైట్ టీ షర్ట్ గురించి ఆయన చాలా నీచిపు అయిన మనిషి. అతను ఎవడు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్. అతని గురించి మాట్లాడి సమయం వేస్ట్ చేసుకోవడం కన్నా మనం మెట్లోకి బైక్ వెళ్తే దేవుని దర్శించుకోవచ్చు. కానీ అసలు మనం తిరుపతి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? పర్పస్ ఏంటంటే రావడానికి ఒక అదే ఎదవ ఉన్నాడండి. ఎవడు? అబ్బాయి ఏదో విదేశాలకు వెళ్తున్నాడు, సముద్రాలు దాటి వేరే దేశానికి వెళ్తున్నాడు. ఇక్కడ పర్మనెంట్ గా వెళ్ళిపో, ఇక్కడ రావద్దు అని చెప్పడానికి తీసుకొచ్చి దేవులో పెట్టుకుంది. అది ఉబ్బింది కదా. శ్రీకాంత్ కలిసిపోయిన ప్రాణం, చచ్చిపోయే ప్రాణం. ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. బాబోయ్, ఏంటండి మీరు కూడా లైఫ్ లో ఎప్పుడో ఒకసారి ఎక్కే ఉంటారు కదండి. అబ్బా కమ్మగా ఉందండి. ఎలా ఉంది? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకొక కోరిక ఉంది, ఓకే ఓకే అండి. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నావా నువ్వు? మీరు కనుక మీరు గుండె తెంచుకోకపోతే కామెంట్స్ కామెంట్ పెట్టండి. వాళ్ళని రమ్మని ఫుల్ కావాలి. ఇది చూడండి ఎలా ఉంటుందో, తిని చూపిస్తాను. ఇరుకుపోయాను పళ్ళల్లా. అబ్బా అబ్బా అమృతంగా ఉంది. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా లగేజ్ మేము తీసేసుకున్నాము. ఇక్కడ ఎవరు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారంటే తినడానికి వెళ్తారు. అప్పుడు మనకు ఫ్రీ పెడతారా? ఫ్రీగా అంటే మనకి యాక్చువల్లీ నీ ఉన్నా కాబట్టి నేను ఇంగ్లీష్ లో వచ్చిన ఒకటే యాక్చువల్లీ, అది తప్ప ఏది రాదు. యాక్చువల్లీ దట్ ఈస్ యాక్చువల్లీ. కెన్ యూ సే అగైన్ వాట్ యాక్చువల్లీ? ఇట్ మీన్స్ యాక్చువల్లీ మీన్స్ యాక్చువల్లీ. బద్దలేసిపోతే ఆ టెన్షన్ నాకు ఉంది.
వెల్కమ్ టు తిరుపతి. సో ఫైనల్ గా మేము వచ్చేసాం పైకి. చాలా కష్టంతో మెట్లెక్కేసి కింద ప్రత్యూష్ గారిని లేపి పైకి తీసుకొచ్చి వచ్చేసాం. లెట్స్ గో టు మనం ముక్కలు తిరుపతి గురించి. తిరుపతి అనేది చాలా మంచి ప్రదేశం. శ్రీకాంత్ నమ్మి తిరుపతి 4 సార్లు వచ్చా అంటే ఏదో అనుకున్నా. 3 నామాలు తప్ప ఏం తెలియదు. యాక్చువల్లీ చెప్పు వాడు విండండి. నేను కానీ మెట్లకి వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్సులు ఉంటాయి. మీరు ఫస్ట్ లగేజ్ పెట్టుకోవాలంటే ఫ్రీ బస్ సిఆర్ఓ రోడ్డుకి వెళ్ళాలి సార్ అనాలి. సార్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు డెఫినెట్ గా ఎక్కమనికి పైన లోపల ఏసీ సీట్ ఉంటుందని చెప్పి ఇప్పుడు వీరిని మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనం వీరిని చూద్దాం. కండక్టర్ లేరు బ్రో, సిఆర్ రోడ్డు చెప్పమన్నాడు. తెలంగాణలో జెంట్స్ కే ఫ్రీ బస్, ఇక్కడ అందరికీ ఫ్రీ బస్. తెలంగాణలో ఓన్లీ లేడీస్ ఒక్కదాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే ఫ్రీ. అదే ఇక్కడ తిరుపతిలో అనుకోండి అందరికి ఫ్రీ బస్. పిల్లగాడు చూడు ఏం కాదు యూట్యూబ్ లో వస్తారు అదే ఇలా వ్యూ చూస్తూ నాలాగా. ఏ బ్లడ్ లాక్స్ ఉన్నావు పిల్ల. ఇది ఏంటి రా శ్రీకాంత్? ఇదేంటి? ఇది ఆ రోడ్డు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. శ్రీకాంత్ కానీ గుండు కొట్టింది, ఇది హిస్టరీలో మిగిలిపోయింది. శ్రీకాంత్ ఏదో తేడాగా ఉందేంటి? ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటది సార్. మీ కళ నాకు నచ్చదు, నా కళ మీకు నచ్చదు. వావ్, తిరుపతి అన్నదాన కార్యక్రమం వేచి ఉన్నాం ఇప్పుడు మేము ఆ ఫుడ్ కోసం. దర్శనానికి స్వాగతం. ఈరోజు మనం ఉచిత దర్శనం వెళ్ళబోతున్నాం. మీకు ఎలా వెళ్ళాలని కూడా చూపిస్తాము. ఇది ఉంటుంది అనమాట. బస్ ఎక్కి ఉచిత దర్శనం అని చెప్తే వాళ్ళే దింపుతారు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. గుండె ఎలా ఉంది? ఓకే అండి, ఈ గుండెలో నేను బాగలేదు, నాకు కూడా తెలుసు. మరి తప్పదు, మనం తిరుపతికి వచ్చాం, దేవుడికి మనం అనుకునే కావాలి కాబట్టి గుండెలో తప్పలేదు. సో ఇప్పుడు ఉచిత దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి మంచిగా అనుకున్న కోరుకొని ప్రతీష్ గారు మళ్ళీ తిరిగి రావద్దని ఎన్ని మంచిగా కోరుకొని వచ్చేస్తాం అనమాట. ఖచ్చితంగా తిరుపతి రావాలి, వైబ్ ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్ చూసారా ఇంత క్యూ ఉందో, అసలు ఏంది అంత దీంట్లో ఇసిరేసారు మమ్మల్ని. ఇలా వెయిట్ చేసి పడుకొని ఆల్మోస్ట్ 2 hours అయింది, స్టిల్ అయినా ఇలా అంటారు. సో ఫ్రీ టికెట్ అంటే ఇలానే అనుకుంటా, మరి ఇంత దారుణంగా ఇంత టైం పడుతుంది అసలు అనుకోలేదు నేను. కావాలంటే మా వాళ్ళని చూడండి, చూడు ఎలా పడుకున్నారా. వావ్, సో ఒక కొండరంగా ఫేస్. ఐ థింక్ ఒక 2 hours మనం వెళ్ళిపోవచ్చు. చూద్దాం, వెయిట్ చేద్దాం. చూసేసారా మూది బాగుందిరా. ప్రత్యూష్ అబ్బా తలపతి ఓకే గాయ్స్, మేము వచ్చేసినాం. పొద్దునే లేచినాం, చల్లటి నీళ్ళు స్నానం చేసినాం.
వీడియో చేసి నువ్వు చేసినవా? గుండె మీద పోసుకున్నా. ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా ఈయన అడిగి తెలుసుకుందాం, శ్రీకాంత్ అడిగి. ఓకే చెప్పరా. ఇక్కడ అసలు ఈ తిరుపతిలో ఇంత ఎన్విరాన్మెంట్ ఇంత బాగుంటుందని అసలు అనుకోలేదు. క్లైమేట్ చాలా బాగుంది అసలుకి. వద్దు వద్దు అని కూడా అక్కడ ఆంటీ 40 రూపాయలకు 4 వడ లేకపోతే 2 దోశ అంటారు. లేకపోతే పుణ్యానికి ఏమన్నా వచ్చేది ఏమన్నా నిజంగా. మీరు తిరుపతి మాత్రం మీరు కొనుక్కొని ఏం తినలేరు ఇక్కడ. మీరు ఏమైనా తీసుకొచ్చుకొని తింటే తినండి. మీరు కొనలేరు ఇక్కడ. మీరు రిచ్ అయితే కొనొచ్చు. యా డెఫినెట్ గా మీరు రిచ్ అయినా కానీ ఆ ఫుడ్ తినలేరు. హాయ్ బ్రో. నమస్కారం అండి. బ్రో ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఇది ఇచ్చే ఫోన్ కాదు. ఒక ఫోన్ చూసుకోవాలా? అన్న ఇంటికి ఫోన్ చేసుకుంటా.